కనిపించేదేనండి మా ఇల్లు. ఇది 1.5 year బ్యాక్ తీసుకున్నాము. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ వచ్చేసి నేను 1.5 year బ్యాక్ పెట్టినవి. ఆ పెద్దగా ఉన్న మొక్కలు కూడా 1.5 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ లో ఇలా లాన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్ వ్యూ. బ్యాక్ యార్డ్ లో వచ్చేసి ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్సే పెట్టాను. ఇక్కడ లెమన్ గ్రాస్ చూడండి చాలా పెద్దగా అయిపోయింది. ఈ కనిపించే మొక్కలేనండి మా ఫ్రంట్ యార్డ్ లో ఉన్నవి. అగడమల్లిలో వైట్ 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, వైట్ అండ్ పింక్. గేట్ కి ఇటు సైడ్ వచ్చేసి వైట్ ఉంటుంది, గేట్ కట్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. ఇది వచ్చి వైట్, మొగ్గ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది. అదే పింక్ అనుకోండి చాలా తిన్నగా పొడవుగా ఉంటుంది. స్మెల్ మాత్రం బాగుంటాయండి ఇవి. ఇదిగో చూసారా, ఇది పింక్ కలర్, కాగడాల్లో పింక్ కలర్. మొగ్గలు ఎంత పొడవుగా ఉన్నాయి చూడండి. చెట్టు అంత బ్లూమింగ్ రావడానికి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి. కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటాను. మంత్లీ వన్స్ వచ్చేసి బోన్ మీల్, ఇప్సమ్ సాల్ట్ ఇస్తుంటాను. బోన్ మీల్ అనేది మనకి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అండి. ఇప్సమ్ సాల్ట్ కనుక లేకపోతే మనము బీట్రూట్తో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. మీకు అది తయారు చేసేది కూడా నేను చూపిస్తాను ఎప్పుడైనా ఒక వీడియోలో. లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు బోన్ మీల్ ప్లేస్లో. ఎందుకంటే మనకు బీట్రూట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇవే ఫర్టిలైజర్స్ నేను మల్లె చెట్లకు కూడా ఇస్తుంటానండి. మల్లె మొక్కలు కూడా చాలా బాగుంటుంది బ్లూమింగ్. నా దగ్గర మొత్తం మల్లె మొక్కలు వచ్చేసి 15 ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఇంకా సమ్మర్లో ఫ్లవర్స్ వస్తే మీకు చూపిస్తాను. వాటికి సేమ్ ఇది ఎలా ఇస్తానో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఆ మొక్కలకు కూడా అలాగే ఇస్తాను. టెర్రస్ మీద ఉన్నాయి, ఫ్రంట్ యార్డ్లో ఉన్నాయి. మీకు బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాక ఆ మొక్కలు చూపిస్తాను. సో మనం ఏదైనా ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇలాగే ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. బాల్సమ్ మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో. మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల అంత హెల్తీగా గ్రో అవుతుంది. ఇక్కడ మీకు కనిపించేది పక్కన లెమన్ గ్రాస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్గా మనం టీలో పెట్టుకోవచ్చు. అల్లం యూజ్ చేసే బదులు లెమన్ గ్రాస్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చామంతి మొక్కలు ఎక్కువ పెట్టుంటాను. ఇదేమో కారబంతి ఊరికే అలా పడి వచ్చేసింది అనమాట, నేను పెట్టలేదు. ఇక్కడ మీరు చూస్తే అన్ని మొదళ్ళ దగ్గర గ్లాడియోలస్ ఎక్కువ కనిపిస్తుంటాయి, రీసెంట్గా పెట్టాను. ఇవేమో స్టెమ్ కటింగ్స్తో పెట్టినవి అనమాట. ఇది మందారం ఒకటి, నేరేడుది ఒకటి గ్రాఫ్టింగ్ మొక్క అండి. ఇక్కడ వచ్చేసి టొమాటోస్ ప్లాంట్స్ కూడా పడ్డాయి. మామూలుగా కంపోస్ట్లో వచ్చేది పడి వచ్చినాయి, నేను పెట్టినవి కాదు. ఇదేమో ఎల్లో మందారం అనమాట. ఇదేమో టెంపుల్ ట్రీ వచ్చేసి ఇది కూడా అంతే, స్టెమ్ పెట్టి నేను పెంచాను. ఈ మధ్య రీసెంట్గా 1 month బ్యాక్ పెడితే ఎంత బాగా వచ్చింది చూడండి. దాని దగ్గర చుట్టూ వచ్చేసి ఇవి గ్లాడియోలస్ రీసెంట్గా పెట్టాను అనమాట, డిఫరెంట్ కలర్స్ అని చెప్పి. ఇక్కడ మనకు కనిపించేది టెకోమా ఆర్ ట్రంపెట్ వైన్ అంటారండి. ఇందులో జనరల్గా ఎల్లో ఆరెంజ్ ఉంటాయి కామన్గా. ఇది పింక్ కలర్ రేర్గా ఉంటుంది. సో ఇది చాలా గుత్తులు ఫ్లవర్స్ వస్తాయి ఇట్లా బంచెస్ లాగా. దేవుడికి బాగుంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఆర్నమెంటల్ ప్లాంట్ ఉన్నట్టు. గేట్ కిట్ వైపున రీసెంట్గా పెట్టిన ప్లాంట్ అది. ఇక్కడ మనకు వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కొబ్బరి చెట్లు లాగా ఉండేటివి ఉన్నాయి. ఇవి గేట్ పైకి అల్లించింది మాత్రం విరజాజి. ఇటొకటి అటొకటి విరజాజి మొక్కలు అల్లించుంటాయి. మల్లె మొక్కలు ఉన్నాయి, కాకడ మల్లి అల్లించుంటుంది. ఇవన్నీ 1 year old వండి చెప్పాలి అంటే. కింద వచ్చేసి మల్లె మొక్క ఉంది. ఇట్లా మందార మొక్కలు అయితే చాలా మొక్కలు ఉంటాయి, చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేసి నా ఫేవరెట్ మొక్క కనిపించే కొబ్బరి చెట్టు అండి. ఇది కూడా అంతే, 1.5 year బ్యాక్ పెట్టాను.
కాకడమల్లి మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. నా దగ్గర మందారం మొక్కలు వచ్చేసి 8-9 వెరైటీస్ ఉన్నాయి. అంటే పెటల్ ఫార్మేషన్లో కానీ, ఫ్లవర్ సైజ్లో కానీ, కలర్స్లో కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ 8-9 వెరైటీస్ని నేను ఒక 20 ప్లాంట్స్ దాకా ప్రాపగేట్ చేశాను. ఆ ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. ఎలా చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.